జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత గత కొన్ని రోజుల నుంచి బీఆర్ఎస్ లీడర్లను టార్గెట్ చేస్తూ మాట్లాడుతుంది. అందులో ముఖ్యంగా ఆమె టార్గెట్ చేస్తూ మాట్లాడింది ఫస్ట్ హరీష్ రావు దగ్గర నుంచి మొదలుపెట్టింది. హరీష్ రావు తర్వాత జగదీశ్వర్ రెడ్డి, తర్వాత ప్రశాంత్ రెడ్డి మాజీ మంత్రి, తర్వాత సబితా ఇంద్రారెడ్డి, తర్వాత నిరంజన్ రెడ్డి మాజీ మంత్రి, నిరంజన్ రెడ్డి, హరీష్ రావు, సో సంతోష్ రావు కూడా ఫస్ట్ సంతోష్ రావు, తర్వాత హరీష్ రావు, తర్వాత జగదీశ్వర్ రెడ్డి, ప్రశాంత్ రెడ్డి, సబితా ఇంద్రారెడ్డి, తాజాగా మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి. మరి ఈ లీడర్లనే ఎందుకు టార్గెట్ చేస్తుందనే ప్రశ్నలు బాగా వినిపిస్తున్నాయి. ఇక్కడ కొడితే కుంభస్థలాన్నే కొట్టాలంటారు చాలామంది, కానీ వీళ్ళని ఎందుకు టార్గెట్ చేయాల్సి వస్తుంది? కేసీఆర్ని ఏమనలేక ఒక పక్క కేసీఆర్ని దేవుడు అంటుంది, మరో పక్క కేసీఆర్ చుట్టూ దయ్యాలు ఉన్నాయంటుంది. ఆమె ఏకవచనంతో మాట్లాడలేదు, కేసీఆర్ చుట్టూ దయ్యం ఉందని అనలేదు, కేసీఆర్ చుట్టూ దయ్యాలు ఉన్నాయని చెప్పి మాట్లాడింది ఆమె. ఇగో మరి ఆ దయ్యాలు వీళ్ళేనా? ఒక క్లారిటీ వచ్చిందా ఇప్పుడు తెలంగాణ ప్రజలకు? ఆ దయ్యాలు వీళ్ళే అని చెప్పి చెప్తున్నది ఇప్పుడు. సంతోష్ రావు దగ్గర నుంచి, హరీష్ రావు దగ్గర నుంచి, జగదీశ్వర్ రెడ్డి, ప్రశాంత్ రెడ్డి, సబితా ఇంద్రారెడ్డి, నిరంజన్ రెడ్డి, వీళ్ళందరినీ కూడా ఆమె పార్టీ నుంచి బయటకు వచ్చిన దగ్గర నుంచి మామూలుగా వేసుకోవట్లేదు. ఇక ఒక్కొక్కళ్ళని ఒక్కొక్క విషయంలో టార్గెట్ చేస్తూ మాట్లాడుతుంది. మరి కేసీఆర్ని అనలేక వీళ్ళనే ఎందుకు అంటుంది? నేను చెప్తా వినండి. ఇక కేసీఆర్ 20 ఏండ్ల నుంచి తెలంగాణ ఉద్యమం స్టార్ట్ అయిన దగ్గర నుంచి, తెలంగాణ వచ్చిన తర్వాత, గవర్నమెంట్ వచ్చిన తర్వాత, గవర్నమెంట్లో ఉన్న 10 ఏండ్లు, అంతకుముందు ఇంకో 10 ఏండ్లు ఏం చేయాలన్నా కూడా వీళ్ళ నిర్ణయాలు, వీళ్ళ సలహాలు, వీళ్ళ సూచనలు తీసుకొని వాళ్ళని కూర్చోబెట్టి వాళ్ళతో మాట్లాడి వీళ్ళ సలహాలు సూచనలు తీసుకొని ఒక తుది నిర్ణయానికి వచ్చిన తర్వాత కేసీఆర్ అమలు చేసేటోడు. కవితకి తెలుసు ఇవన్నీ కూడా. కేసీఆర్కి ఉన్న బలబలాలేంటో తెలుసు, బలహీనతలేంటో కూడా కవితకి తెలుసు. సో అందుకనే ఫస్ట్ వీళ్ళందరి మీద అవినీతి ఆరోపణలు వేయడమా, లేకపోతే కోట్ల రూపాయలు సంపాదించుకున్నారు, ఫామ్ హౌస్లు కట్టుకున్నారు అని చెప్పి అవినీతి ఆరోపణలు, ఎలిగేషన్స్ ఇష్టం వచ్చినట్టు ఆమెకు తెలిసినన్నిగా బయటకు వచ్చి మీడియా ముందు కూర్చొని మాట్లాడుతుంది. సంతోష్ రావు విషయంలో గదే మాట్లాడుతుంది. నన్ను బయటికి పంపించడానికి సంతోష్ రావు, హరీష్ రావు ఇద్దరు కలిసి కుట్రలు చేస్తున్నారని మాట్లాడింది. జగదీశ్వర్ రెడ్డిని అయితే నల్గొండలో ఒక లిల్లీ పుట్టు ఉంటాడు అని చెప్పి మాట్లాడింది. ప్రశాంత్ రెడ్డి మీద ఎలిగేషన్స్ చేసింది. సబితా ఇంద్రారెడ్డి మీద మీరు ఎంతలో ఉంటారో అంతలో ఉండి మాట్లాడాలి, ఎక్స్ట్రాలు మాట్లాడొద్దని చెప్పి ఆమెకి ఇండైరెక్ట్గా వార్నింగ్ ఇచ్చింది. ఇక నిరంజన్ రెడ్డిని అయితే పిచ్చిగా మాట్లాడితే లేచిపోద్దని మాట్లాడింది. తాజాగా వైరల్ అవుతున్నాయి సోషల్ మీడియాలో. మరి వీళ్ళని ఎందుకు ఇప్పుడు అసలైన మన టార్గెట్ ఏంటి, మన లైన్ ఏంది, మనం ఏం కావాలి? మీరు ముఖ్యమంత్రి కావాలి అనుకున్నప్పుడు ఒక ముఖ్యమంత్రితో పోటీ పడాలి కదా. మీరు ఆ చుట్టుపక్కల ఉన్న సరే మీరు ఎవరు అవునన్నా కాదన్నా కేసీఆర్కి సలహాలు సూచనలు ఇవ్వడంలో వీళ్ళు ఉంటారు. కేసీఆర్ టీం ఇది. బీఆర్ఎస్లో ఉన్న టాప్ 10 లీడర్లలో వీళ్ళు ఉంటారు. ఫస్ట్ వీళ్ళని బదనాం చేయాలి, తర్వాత కేసీఆర్ని మానసికంగా ఇబ్బంది పెట్టాలి. సో మీ వైఖరి అట్లనే కనిపిస్తుందని చెప్పి బయట జరుగుతున్నటువంటి చర్చ. మీరు కొట్లాడాల్సింది కేసీఆర్తో కొట్లాడాలి, లేకపోతే అధికారంలో ఉన్నటువంటి రేవంత్ రెడ్డితో కొట్లాడాలి. ఓడిపోయిన పార్టీలో ఉన్నటువంటి లీడర్ల మీద మీరు మీ విమర్శలేంది, మీ ఎలిగేషన్స్ ఏందని చెప్పి చాలామంది బయట మాట్లాడుకుంటున్నారు. సో ఒక క్లారిటీతో మనం పనిచేయాల్సిన అవసరం ఉంది. ఒక క్లారిటీ ఉండాలి ఏది చేసినా కూడా. అయితే కేసీఆర్ని టార్గెట్ చేస్తే అమ్మో కేసీఆర్ని టార్గెట్ చేసింది కదా, కేసీఆర్ని తండ్రినే తిట్టింది కదా అని చెప్పి ఎవరైతే ఉంటారో ఈ క్యాడర్, కవిత ఎమ్మటి ఉన్నటువంటి క్యాడరు, కేసీఆర్ మనుషులు కూడా కవిత టీంలో కూడా కేసీఆర్ కేటీఆర్ మనుషులు ఉన్నారు. కేసీఆర్ బిడ్డ అనే ఒకే ఒక కారణంతో కవితని తెలంగాణ ప్రజలు అంతో ఇంతో కొంత పోరాటం చేస్తుంది. కేసీఆర్ బ్లడ్ కాబట్టి ఆ పోరాట ప్రతిభ కవితలో ఉన్నదని చెప్పి నమ్ముతున్నారు. కేసీఆర్ లేకపోతే కవిత నథింగ్, ఇది అందరికీ తెలిసిన విషయమే కదా. అందుకనే ఆమె చాలా తెలివిగా కేసీఆర్ని దేవుడు అంటుంది, వీళ్ళందరినీ దయాలంటుంది. చాలా క్లారిటీగా మాట్లాడుతుంది. కానీ ఒక లైన్ లేదు, ఒక స్టాండ్ లేదు. రాజకీయాలు ఎట్లా చేయాలో ఆమెకు తెలియట్లేదు. కొడితే మనం కుంభస్థలాన్ని కొట్టాలి కదా, చెట్టు కొమ్మల్ని కొడితే ఏమొస్తుంది అనే దాని మీద ఇప్పుడు చర్చ జరుగుతుంది. అయితే ఇక్కడ కేవలం కవిత కేసీఆర్ బిడ్డనే ఒకే ఒక కారణంతోనే వీళ్ళందరూ కూడా కవితని డైరెక్ట్గా అటాక్ చేయలేకపోతున్నారు. ఇది అందరికీ తెలిసిన విషయం. ఒక ఆడబిడ్డ, అది కూడా ఇప్పుడు ఆమె కేసీఆర్ కూతురు అనే రెస్పెక్ట్ ఉంది కాబట్టి ఆమెను అంతో ఇంతో డైరెక్ట్గా అటాక్ చేయకుండా, పెద్ద ఎత్తున విమర్శలు చేయకుండా ఏదో ఫార్మాలిటీకి విమర్శలు చేస్తున్నారు ఆమె మీద. ఆమె చేసినట్టు ఎవరు చేయట్లేదు బీఆర్ఎస్ పార్టీలో. బీఆర్ఎస్ క్యాడర్ కూడా వాళ్ళు ఏం చేయాలో వాళ్ళు జుట్టు పీక్కుంటారు పాపం. బీఆర్ఎస్లో ఉన్న క్యాడర్
అరే ఆమె ఇంత డైరెక్ట్గా మనల్ని అటాక్ చేస్తున్నది, మేము మేము అటాక్ చేయాలంటేనే ఇటు కేసీఆర్ బిడ్డ అయిపోయింది. అసలు వాళ్ళకి ఏం చేయాలో అర్థం కావట్లేదు పాపం బీఆర్ఎస్ క్యాడర్కి. కేసీఆర్ కేటీఆర్ కూడా ఒక క్లారిటీ ఇవ్వట్లేదు వాళ్ళకి. మరి కవిత బయటికి పోయింది మీ ఇష్టం అని చెప్పి ఒక గ్రీన్ సిగ్నల్ ఇచ్చారనుకో, వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ పోతారు. ఇటు వీళ్ళు తిట్టలేక, ఆమె ఆడే మాటలు వీళ్ళు పడలేక మొత్తం గందరగోళమైన పరిస్థితిలో ఉన్నారు. వాళ్ళు కూడా ఒక క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం ఉంది కవిత విషయంలో. సో కొంతమంది బీఆర్ఎస్ నాయకులు వాళ్ళు బీఆర్ఎస్ నాయకులు బయట సాధారణ ప్రజలు చేస్తున్నటువంటి చర్చ, నేను కూడా చాలామందితో మాట్లాడినా, కవిత రేవంత్ రెడ్డి ట్రాప్లో ఉంది అని చెప్పి మాట్లాడుతున్నారు. సో ఫస్ట్ ఈ ముచ్చట మాట్లాడదాం మనం. ఇది తాజాగా జరుగుతున్నటువంటి చర్చ. నేను అది కూడా మాట్లాడతా. రేవంత్ రెడ్డి ట్రాప్లో కవిత ఏంటి అనే క్వశ్చన్ వస్తుంది కదా మీకు, నేను మళ్ళీ మాట్లాడతా. ఇక్కడ కవిత టార్గెట్ చేసింది మెజారిటీలో ఇక వీళ్ళు ఉన్నారు మెజారిటీగా. జగదీశ్వర్ రెడ్డి, ప్రశాంత్ రెడ్డి, సబితా ఇంద్రారెడ్డి, నిరంజన్ రెడ్డి. రెడ్లు ఎక్కువ మెజారిటీ రెడ్లు ఉన్నారు ఇక్కడ. మరి బీసీ లైన్ తీసుకున్నది 42%, రిజర్వేషన్ల విషయంలో ఆమె మాట్లాడుతుంది, పోరాటం చేస్తుంది కదా అని అనుకుండొచ్చు. మరి ఈ రెడ్లను టార్గెట్ చేస్తుందా అనే క్వశ్చన్ వచ్చినప్పుడు, ప్రభుత్వం ఈరోజు 42% రిజర్వేషన్ అమలు చేయకుండా వాళ్ళు పార్టీ పరంగా రిజర్వేషన్లు ఇస్తామని చెప్పి ఎలక్షన్స్కి పోతున్నారు. కొన్ని రోజుల్లో నోటిఫికేషన్ వస్తుంది, లోకల్ బాడీ ఎన్నికలు వస్తాయి. మరి ఒకవేళ నువ్వు అదే రెడ్ల మీద, అగ్రకుల నాయకుల మీద పోరాటం చేయాల్సి వస్తే, ఒకవేళ నీ స్టాండ్ అదే అయితే, వీళ్ళని అందుకనే టార్గెట్ చేసుంటే, ఈరోజు ప్రభుత్వం రేవంత్ రెడ్డి 42% రిజర్వేషన్లు ఇవ్వకుండా ఎలక్షన్స్కి పోతున్నాడు. వాళ్ళ పార్టీ పరంగా ఇస్తా అని చెప్తున్నారు. దాని మీద ఫైట్ చేయి, ధర్నా చౌక్లో కూర్చోండి, నిరాహార దీక్ష చేయండి, ఆమరణ నిరాహార దీక్ష చేయండి. 42% రిజర్వేషన్ ఎందుకు అమలు చేయరు, మీరు రాజ్యాంగబద్ధంగా ఎందుకు అమలు చేయరు అని చెప్పి మీరు నిరాహార దీక్ష చేయండి. రేవంత్ రెడ్డిని ఢిల్లీకి పోయి కూర్చొని అక్కడ ఒత్తిడి చేయమని చెప్పి పోరాటం చేయండి ఇక్కడ ధర్నా చౌక్లో. ఏది మీ లైన్ ఏంది, మీ స్టాండ్ ఏంది, ఒక క్లారిటీ ఉండాలి కదా. క్లారిటీ లేని రాజకీయాలు ఎవ్వరు యాక్సెప్ట్ చేయరు. క్లారిటీ ఉండాలి దేనికైనా. నిరంజన్ రెడ్డిని 3 ఫామ్ హౌస్లు కట్టుకున్నారు అని చెప్పి సంథింగ్ మాట్లాడింది ఈరోజు. ఇప్పుడు నిరంజన్ రెడ్డి టీంతో నేను కొంతమందితో మాట్లాడినప్పుడు వాళ్ళు ఏమన్నారు, శంకర్పల్లిలో మీకు ఫామ్ హౌస్ లేదా, శంకర్పల్లిలో కవితకు ఫామ్ హౌస్ లేదా, ఆమె సంపాదించుకోలేదా, మా మీదనే ఎందుకు పడి ఇట్లా చేస్తున్నారని నిరంజన్ రెడ్డికి సంబంధించిన మనుషులు చెప్తున్నారు. వాస్తవమే కదా, మీకు శంకర్పల్లిలో ఫామ్ హౌస్ లేదా? చెప్పాలి కవిత గారు, మీరు ఖచ్చితంగా సమాధానం చెప్పాలి తెలంగాణ ప్రజలకి. అంటే మీరు ప్రభుత్వంలో 10 ఏళ్ళు పనిచేసినప్పుడు ఈ ఫామ్ హౌస్లు కనపడలేదు మీకు, 3 ఫామ్ హౌస్లు. మీరు ఎంపీగా ఉన్నప్పుడు వీళ్ళ మీద అవినీతి ఆరోపణలు కనపడలేదు. మీరు ఎమ్మెల్సీగా నామినేటెడ్ పోస్టులు ఇచ్చి మీరు ఓడిపోతే, మీరు గెలవకపోతే కేసీఆర్ మీకు మేనేజ్మెంట్ కోటాలో ఎమ్మెల్సీ ఇచ్చినప్పుడు ఈ సంతోష్ రావు, హరీష్ రావు వీళ్ళు మీ మీద కుట్రలు చేసిర్రు అని చెప్పి అప్పుడు మాట్లాడలేదు మీరు. ఇప్పుడు ఈ జగదీశ్వర్ రెడ్డి, లిల్లీపోటు, ప్రశాంత్ రెడ్డి, సబితా ఇంద్రారెడ్డి, నిరంజన్ రెడ్డి వీళ్ళందరూ కూడా మీకు అప్పుడు ప్రభుత్వంలో ఉన్నప్పుడు అవినీతి పరులు కాదు. మీరు ఎప్పుడైతే బయటకు వచ్చి ఇప్పుడు జాగృతి జనం బాట అని చెప్పి జిల్లాలలో రాష్ట్ర వ్యాప్తంగా తిరిగినప్పుడు వీళ్ళు అవినీతి పరులు అవుతారు, మిమ్మల్ని పార్టీ నుంచి బయటకు పంపించిన వాళ్ళు అవుతారు, ఫామ్ హౌస్లు కట్టుకున్న వాళ్ళు అవుతారు. మీరు మాత్రం ఫామ్ హౌస్లు కట్టుకోలేదు, శంకర్పల్లిలో ఫామ్ హౌస్ లేదు. సమాధానం చెప్పాలి. ఫస్ట్ మనం ఎవరి మీదైనా ఎలిగేషన్ చేసే ముందు మన మీద ఉన్న మచ్చలేంది, మన మీద ఉన్న ఆరోపణలు ఏంది అనేది మనం చెక్ చేసుకొని, మనం అవినీతి పరులం కాకపోతే అవతల వాళ్ళ మీద మనం అలిగేషన్ చేయాలి. నిరంజన్ రెడ్డి అంటున్నాడు ఈరోజు, మళ్ళా మేము మీలాగా జైల్లో ఉండి రాలేదు కదా లిక్కర్ కేసులో అని చెప్పి నిరంజన్ రెడ్డి మాట్లాడుతున్నాడు. కేసీఆర్ మీద ఉన్న గౌరవంతోనే మిమ్మల్ని ఏమన్నా అనాలన్నా కూడా వాళ్ళు ఆచితూచి కేసీఆర్ కూతురు అనే ఒకే ఒక కారణంతో మిమ్మల్ని ఏమన్నా అనాలన్నా కూడా అనలేక వాళ్ళు ఏదో ఫార్మాలిటీకి మిమ్మల్ని మీద రాజకీయ విమర్శలే చేస్తున్నారు. వాళ్ళు వ్యక్తిగతంగా అస్సలు పోవట్లేదు వాళ్ళు మిమ్మల్ని. సో మీరు పార్టీలో ఉండి 10 ఏళ్ళు అధికారం అనుభవించినప్పుడు, ఎంపీగా ఉన్నప్పుడు, ఎమ్మెల్సీగా ఉన్నప్పుడు, మీరు ఆస్తులు సంపాదించుకున్నప్పుడు, బ్యూటీ పార్లర్లు పెట్టుకున్నప్పుడు, ఫామ్ హౌస్లు కట్టుకున్నప్పుడు, అప్పుడు మీరు ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఇట్లాంటి ఎలిగేషన్స్ చేయరు. ఎందుకంటే ప్రభుత్వంలో ఉన్న ఏమన్నా అంటే పోస్టులు ఊస్ట్ అయిపోతాయి. ఇప్పుడు బయటకు వచ్చినాం కాబట్టి వీళ్ళందరూ అవినీతి పరులు అయ్యారు, ఫామ్ హౌస్లు కట్టరు, లక్షల కోట్లు సంపాదించుకున్నారు. మనం మాత్రం స్వచ్ఛందంగా ఉన్నాం, మనం తెల్లగా, మనం మల్లెపువ్వు లాగున్నాం, మనం ఎట్లాంటి అవినీతి ఆరోపణలు చేయలేదని మీరు చెప్తున్నారు. ఇది నమ్ముతారు తెలంగాణ ప్రజలు. ఎవరు ఏందనేది తెలంగాణ ప్రజలకు క్లియర్ కట్గా తెలుసు. ఇంకోటి చెప్తా నేను, ఇప్పుడు ఇందాక చెప్పినట్టు రేవంత్ రెడ్డి ట్రాప్లో కవిత ఉన్నదనే ఎలిగేషన్స్ బయట జరుగుతున్నటువంటి చర్చ. నా స్టేట్మెంట్ కాదు, మైక్ టీవీ స్టేట్మెంట్ కాదు, మళ్ళీ చెప్తున్నా, భార్గవ్ స్టేట్మెంట్ కాదు, మైక్ టీవీ స్టేట్మెంట్ కాదు. ఇది
మేము చెప్పట్లేదు, బయట జరుగుతున్నటువంటి చర్చ, ప్రజలు ఏం మాట్లాడుకుంటుర్రు, బీఆర్ఎస్ వాళ్ళు మీ మీద చేస్తున్నట్టు వాళ్ళు అలిగేషన్స్ ఏంటనేది నేను చెప్తున్నాను. మీరు గతంలో లిక్కర్ కేసులో జైలుకు వెళ్ళినప్పుడు అభిషేక్ సింఘ్వి ఈయన అడ్వకేట్, యాక్చువల్గా ఈయన అడ్వకేటు. మీరు లిక్కర్ కేసులో జైల్లో ఉన్నప్పుడు ఈ అభిషేక్ సింఘ్వి అనే ఆయన మీ లిక్కర్ కేసు వాదించిండా లేదా? మీరు జైలు నుంచి బయటికి రావడానికి ఈ అభిషేక్ సింఘ్వి కారణమా కాదా? ఈ అభిషేక్ సింఘ్వి మీరు జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత తెలంగాణ కాంగ్రెస్ పార్టీ నుంచి రాజ్యసభ సభ్యుడిగా ఆయన నియామకైండు. పోస్ట్ ఇచ్చేసిరానికి, రాజ్యసభ సభ్యుడిగా ఇచ్చేసిరానికి. బయట అనుకుంటారు, బయట అనుకుంటారు ఆడ రాజ్యసభ సభ్యుడిగా అది ఇచ్చింది వాస్తవం. రేవంత్ రెడ్డి కవిత జైలుకి వెళ్ళినప్పుడు రేవంత్ రెడ్డి కవితని బయటికి తీసుకురావడానికి ఈ అభిషేక్ సింఘ్వి అనే అడ్వకేట్ని పెట్టి వాదించి కవితని బయటికి తీసుకొచ్చిన నేపథ్యంలో ఈ అభిషేక్ సింఘ్వికి తెలంగాణ నుంచి రాజ్యసభ సభ్యుడిగా నియామకం చేసిరు అనేది బయట జరుగుతున్నటువంటి చర్చ. సో మీ ఇద్దరి మధ్య మరి ఒకవేళ రేవంత్ రెడ్డి ట్రాప్లో మీరు ఒకవేళ ఉంటే, మీరు ఇద్దరు కలిసి పని చేస్తుంటే, వీటన్నిటికి మీరు చేయకపోతే, నేను అనేది మీరు ఒకవేళ మీరు రేవంత్ రెడ్డి ట్రాప్లో లేకపోతే, ఈ అడ్వకేటు నిజం కాకపోతే, రాజ్యసభ ఇచ్చింది అబద్ధం అయితే, మీరు కవిత గారు సమాధానం చెప్పాలి తెలంగాణ ప్రజలకి. కవిత బయటకు వచ్చిన తర్వాతనే ఈ అభిషేక్ సింఘ్వికి రాజ్యసభ సభ్యుడిగా నియామకం జరిగింది తెలంగాణ కాంగ్రెస్ పార్టీ నుంచి. అది కూడా కాంగ్రెస్ పార్టీ నుంచి రేవంత్ రెడ్డి రెఫరెన్స్తో ఈయనకి రాజ్యసభ సభ్యుడిగా నియామకం జరిగిందని చెప్పి బయట జరుగుతున్నటువంటి చర్చ. కవిత గారు సమాధానం చెప్పాలి దీనికి, అభిషేక్ సింఘ్వి గారు క్లారిటీ ఇవ్వాలి, లేదంటే రేవంత్ రెడ్డి ఇవ్వాలి. సో నేను చెప్పేది ఏంటంటే, సో ఇదంతా కూడా ఇప్పుడు మనం ఎవరి మీదన్నా ఎలిగేషన్స్ చేసే ముందు మనం ఏంది, మన మీద ఉన్న ఎలిగేషన్స్ ఏంది, మనం మల్లె పువ్వు లాగున్నామా లేదా, అవతలోడు దొంగ, ఫస్ట్ మనం మంచోళ్ళం అయితే అవతల మీద విమర్శలు చేయొచ్చు. మరి ఎట్లా నమ్మాలి తెలంగాణ ప్రజలు? మీరేమో ప్రభుత్వంలో ఉన్నప్పుడు, పదవులలో ఉన్నప్పుడు సంపాదించుకోలేదు, ఫామ్ హౌస్లు కట్టుకోలేదు శంకరపల్లిలో, ఓన్లీ వాళ్ళే సంపాదించుకున్నారని మాట్లాడుతున్నారు. ఎట్లా నమ్ముతారు మిమ్మల్ని తెలంగాణ ప్రజలు? మీకు ఒక పార్టీ లేదు, ఒక స్టాండ్ లేదు, ముఖ్యమంత్రి కావాలనే ఒకే ఒక కోరిక తప్ప, ముఖ్యమంత్రి కావడానికి అనుకూల పరిణామాలు ఉండాలి, ఇవన్నీ ఉంటాయి. జైలుకు పోయిన వాళ్ళందరూ ముఖ్యమంత్రులు అయ్యారు కదా, నేను కూడా అవుతా కదా అంటే అది వర్కౌట్ అవ్వదు. అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు, ఈక్వేషన్స్ ఇవన్నీ వర్కౌట్ అయ్యి ప్రజలు ఓట్లేస్తే ముఖ్యమంత్రులు అవుతారు. ఇవన్నీ కవిత గారు ఆలోచించుకోవాలి. ఇప్పుడు చాలా సందేహాలు ఉన్నాయి, ఇందాక నుంచి చెప్పినటువంటి వాటికి చాలా సందేహాలు ఉన్నాయి. వాటికి కవిత గారు తెలంగాణ ప్రజలకు ఒక క్లారిటీ ఇచ్చిన తర్వాత ముందుకు పోవాలని చెప్పి చాలామంది కోరుకుంటున్నారు.